మౌన పోరాటం మౌన పోరాటం. జానకి, నువ్వు చెప్తున్నావు కాబట్టి వీళ్ళని వదిలేస్తాను. థ్యాంక్ యూ బాబు గారు. పోలీసుల దగ్గరికి నేను తీసుకువెళ్ళలే. చూడండి, మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే చంపేస్తాడు మిమ్మల్ని. జానకి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. జానకి, నీ నమ్మకమే నా నమ్మకం. అలాగేనండి. అమ్మ సౌందర్య, పదండి లోపలికి. పదండి. అమ్మా బేబీ. విశాలాక్షి, మరి ఇంత దారుణంగా వాడి కాళ్ళ మీద పట్టవేంటే? అమ్మా, నా కూతురి కోసం తప్పలేదు మహేంద్ర. నేను పట్టుకుంది వాడి కాళ్ళు కాదు, వాడి కాళ్ళు కాదు, గాడిద కాళ్ళు. మనం ఇక్కడ ఉండడానికి తప్పలేదు. ఇది ఇంకా చెప్తాను వీళ్ళ పని. నా అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఏ మహేంద్ర, నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావా, సమ్మగా ఫీల్ అవుతున్నావా? అసలే ఒళ్ళంతా మంటెక్కిపోతుంటే నీ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ తో చాలా చిరాకు తెప్పిస్తున్నావు. ఏం చేయమంటావు విశాలాక్షి? అమ్మో, గాయం ముదిరి కాంగ్రీన్ అయినట్టు నొప్పి ముదిరి సలపరంగా మారింది. వాడు కొట్టిన దెబ్బలకు నొప్పి స్టేజ్ దాటిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు అరుపులతో నాకు చిరాకు వస్తుంది. మీరిద్దరు కాస్త నోళ్ళు మూస్తారా? మా నొప్పులతో మేం చేస్తుంటే నీ చిరాకేంటి బేబీ? అయ్యో, పాపం అని కూడా అనవేంటమ్మా? డాడ్, మగాడివి, సింపతి కోరుకోవటానికి సిగ్గుగా లేదా? విశాలాక్షి, మన కూతురికి మీ అమ్మ మైండే వచ్చిందనుకుంటా. మనం పడిపోతే మన మీద నుంచి పైకెక్కుతుంది గాని లేపడానికి ప్రయత్నించదు. పక్క రాజకీయ నాయకురాలే. ఫోన్లే, మనకి లేని మంచి తెలివితేటలు నా బేబీకైనా వచ్చాయి. అదన్నా డెవలప్ అవుతుంది. 3 తరాలు ఒకరికి మించిన వాళ్ళు ఒకరున్నారుగా. అయ్యయ్యో, పాపం, ఎంత దారుణంగా కొట్టేశారండి. మరీ ఇంత దారుణంగా కొట్టేశారండి. అరే, మీరెంత దుర్మార్గులైతే మాత్రం మరీ ఇంత మానవత్వం లేకుండా ఇలా ఇలా కొట్టారండి. ఏంటే చంపేసేలా ఉన్నావు? అమ్మా, ఒళ్ళంతా మండిపోతుంది. అయ్యయ్యో, నిజంగానే అయ్యగారికి తోలు ఊడిపోయింది అమ్మగారు. అబ్బా, అమ్మా, అమ్మగారు. అయ్యయ్యో, ఇదేంటమ్మగారు? మహేంద్ర గారిని కాపాడడానికి అడ్డంగా వెళ్ళిన నీకే ఇలా ఇలా వాతలు తేలిపోయాయి. ఒకసారి నువ్వు కూడా కొరడాతో కొట్టించుకోవే, అప్పుడు తెలుస్తుంది వాతలు ఎలా తేలిపోతాయో. ఓహో, ఇంతలా మండుతుందంటే నొప్పులు తట్టుకోలేనంతగా ఉన్నాయన్నమాట. ఏయ్, నోరు మూసుకొని పోవే అవతలకి. నిన్ను వేణీళ్లు తెమ్మని చెప్పలేదు, వెన్న తీసుకురమ్మన్నాను. తెచ్చింది అక్కడ పెట్టి వెళ్ళి నీ పని చూసుకో. డ్రామాలు చేయకు, పో. అదేంటమ్మగారు అలా అంటారు? రుద్రగారొచ్చి నొప్పులు తగ్గడానికి అమ్మ ఏర్పాటు చేయమంది అంది. నేనేమో నొప్పులు తగ్గడానికి కాపడమైనా పెడదామని వేడినీళ్ళు తెచ్చాను. అయినా పర్వాలేదులేండి, ఇలాంటి దెబ్బలకి ఐస్ పెట్టడం కంటే ఇలాంటి దెబ్బలకి వేడినీళ్ళ కాపడం పెడితేనే నొప్పులు చాలా త్వరగా తగ్గుతాయి.
బాబు ఎవరు నిన్ను కాపురం పెట్టమన్నారు? పైకి నుంచి నువ్వు కూడా ఆ బ్యాచ్ మనిషివి. ఇక్కడ నీకు చెప్పిన పని సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు. పో. అరే వెళ్ళు. నువ్వు చాలా తప్పు చేసావు మమ్మీ. ఆ జానకి విషయం పెట్టి చాలా పెద్ద తప్పు చేసావు. బేబీ. ఎస్ మమ్మీ. డైరెక్ట్ గా సత్యకి తెలిసేలా విషయం పెట్టారు. మీరు వాడిని ఎంత భయపెట్టినా వాళ్ళు అడిగితే సత్యగాడు నిజం చెప్పకుండా ఉంటాడు అని మీరెలా అనుకున్నారు? అసలు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే జానికి విషయం తాగిందని తెలియకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? అమ్మా నాకు డౌటు. ఎలా అనుకున్నావని మమ్మల్ని షంటేస్తున్నావే. ఆ పాయిజన్ తాగించినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదమ్మా. ఉంటే మరి ఇదే అడిగేదేదో అప్పుడే అడిగుండాలి కదా. అప్పుడు మేం కూడా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. విషయం ఇచ్చే ప్రోగ్రాం వాయిదా వేసుకుని వేరే ప్రోగ్రాం ప్లాన్ చేసేవాళ్ళం కదా. అంతా అయిపోయాక రిజల్ట్స్ చూసి ఇప్పుడు చెప్తావేంటమ్మా ఈ మాట? అంటే నాకు ఐడియా రాలేదు. ఏంటో ఆ జానకి చచ్చిపోతుందన్న ఎక్సైట్మెంట్ లో ఓ మానియాలో ఉండిపోయాను. ఆ మానియాలో ఉండిపోయావా? మరి మేం మాత్రం మెర్సిడెస్ బెంజ్ కార్లో ఉన్నామా? మేం కూడా అదే మానియాలో ఉన్నాం. ఎలక్షన్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండే రాజకీయ పార్టీ లాగా మనం కూడా ఇక ఎదురులేదులే అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. రిజల్ట్స్ వచ్చేదాకా తెలియలేదు ఇలా వీపు చిట్లు పోతుందని. అసలు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళినా ఆ పాయిజన్ మ్యాటర్ బయటపడదని నా కమ్మినవాడు చెప్పాడు. ఏ టెస్ట్ కి దొరకని పాయిజన్ అని చెప్పాడు. అందుకే నేనంత కాన్ఫిడెంట్ గా వాళ్ళని హాస్పిటల్ కి వెళ్ళనిచ్చాను. లేదంటే నేనెలా వెళ్ళనిస్తాను? అన్నీ ఆలోచించకుండా నేనెలా బ్లైండ్ గా పనిచేస్తాననుకున్నారు? అందుకే అంటారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేరస్తుడైనా ఒక్క చిన్న లూప్ హోల్ మర్చిపోతాడని. వాడెవడో టెస్టెడ్ ఓకే అని లేబుల్ వేసి అమ్మేస్తే నువ్వు ఓకే అని అనుకుంటున్నావు, కానీ నువ్వు టెస్ట్ చేయలేదు. నేను టెస్ట్ చేయాలా? ఎలా? కొంచెం విషం నాలుక మీద రాసుకొని హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా? నిన్ను అమ్మా వద్దు, కూల్ కూల్. టెస్ట్ చేయించుకోవాలంటే టెస్ట్. అసలే ఈ మంటలతో ఉంటే నీ మాటలతో ఇంకా మండించుకో. కానీ ఈ ప్రయోగం వల్ల మనకి కన్ఫర్మ్ గా ఒక విషయం తెలిసింది. జానకి కంటి చూపు రాలేదని తెలిసింది. కాబట్టి మనమంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. జానకిని అడ్డం పెట్టి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేద్దాం. కానీ ఈసారైనా దొరకకుండా చేద్దాం. మన గురించి ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేద్దాం. మౌన పోరాటం. ఇంకో ఈ డోర్ లాక్ పనిచేయదు. ఎవరు ఎవరు మాట్లాడరేంటి? ఏమండి? ఎవరు ఎవరండి? ఏమండి? ఏమండి? ఏంటి జానకి? ఏం చేస్తున్నారు మీరు?
చదువుకుంటున్నాను. మన గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించిందండి. అబ్బే ఎవరు రాలేదు జానకి. కానీ నా పక్క నుంచి ఎవరో ఫోర్స్ గా వెళ్ళినట్టు అనిపించిందండి. ఏమండి డోర్ పడట్లేదండి. పడట్లేదా? ఆహా పడట్లేదు. తప్పుకో జానకి. పడిందా? పడట్లేదు జానకి. ఏమై ఉంటుందండి? ఏమో పాడైపోయినట్టుంది. ఇందాక నేను మంచినీళ్ళకని వెళ్ళినప్పుడు డోర్ వేసే వెళ్ళాను కదా, అప్పుడు బాగానే ఉంది కదండి. అంటే తర్వాత నేను తలుపు తోసుకొచ్చినప్పుడు పాడైపోయి ఉంటుంది. సర్లేండి. అవును, ఇంతకీ మీరేం చదువుతున్నారు? వేమన నీతులు. ఓ చదువుకోండి, వెళ్ళండి. నేను మీకు దూరంగా వెళ్తున్నానండి. రేపటి నుంచి నేను దుర్గ ఇంటికి వెళ్తాను. మళ్ళీ కొన్ని రోజుల వరకు నేను మీతో కలిసి ఉండలేను. కానీ తప్పదు. మీకోసం, మీ చదువు కోసం, సౌందర్య కోసం తప్పదు. కొరడాతో కొట్టడం కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి. ఆడదాన్ని టార్చర్ చేసి చంపాలని చూశారని కేసు పెడితే పోలీసులు వీళ్ళని చావగొట్టి నిజం కక్కిస్తారు. వీళ్ళు క్షమాపణలకి అర్హులు కారు. సౌందర్య, కానీ వాళ్ళు ఒట్టేసింది రుద్ర మీదమ్మా. ఏమి నన్నే కొరడాతో కొట్టిస్తావా? నీ జీవితాన్ని నా కాళ్ల కింద తొక్కిపెట్టిన నన్నే కొట్టే స్థాయా నీది? నువ్వు కొట్టించిన ఒక్కో దెబ్బకి నేను ఒక్కో రకమైన శిక్ష వేస్తాను నీకు. ఈరోజే ఆ శిక్షలకి శ్రీకారం చుట్టబోతున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, పన్ను చేయడం మనకు అలవాట్లేదు. వీళ్ళేమో కొరడ పట్టుకుని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటున్నారు. అబ్బా
అబ్బా, అసలే పనులు చేసి అలసిపోయింటే ఈ డబ్బులు ఇప్పుడే కింద పడిపోవాలా? రే సత్తి, చేతిలో ఏంట్రా అది? జానకమ్మ గారికి పాలు తీసుకెళ్తున్నానండి. సరే, అవి కొంచెం పక్కన పెట్టి ఈ చిల్లర డబ్బులు ఏరిపెట్టరా. ఏంటో నోట్ల కట్టలున్న ఈ జేబులో చిల్లరొచ్చి పడింది. అంటే అయ్యగారు ఈ పాలు ఇవ్వాలి కదా. రే సత్తి, లక్ష్మీదేవి కింద పడితే అలా నిర్లక్ష్యంగా వదిలేకూడదురా. అవన్నీ ఏరి ఇచ్చేంతలో ఆ పాలేమి చల్లగా అయిపోవులే. రే, పన్ను చేసి నడుము పట్టేసిందిరా. అవి కొంచెం ఏరి పెట్టరా. అలాగే అయ్యా. అబ్బా, అదిగో అక్కడున్నాయి చూడు. ఇక్కడ ఇదిగో ఎక్కడో కాయను చూడు. ఏరుతున్నాయి గారు. మౌన పోరాటం. సత్తే, తలుపు తీసే ఉంది, రా. అమ్మగారికి పాలు తీసుకొచ్చావా? జానకి పాలు తీసుకొచ్చాడు, తాగు. ఇదిగోండి. అమ్మగారు, తలుపేమో వేసుంది, కానీ తొయ్యగానే తెరుచుకుందేంటి? అదేరా, ఆ డోరు పాడైనట్టుంది, లాకు పడ్డం లేదు, బాగు చేయించాలి. సత్తే, నువ్వు పొద్దునే వెళ్ళి మేస్త్రిని తీసుకురా. అలాగే చిన్నయ్యా. అది బాగు చేస్తాడు, సరేనా? అలాగే చిన్నయ్యా, అలాగే. అయ్యగారు, ఇప్పటి వరకు మీరు చదివిన పుస్తకాలు ఏవండి? ఇదిగో ఇక్కడ పెట్టా, ఇక్కడ దాచాను. దాచేశారా? ఎందుకండి? చెప్పేశానా? అంటే మరి నా చదువు గురించి ఎవరికీ చెప్పకూడదని జానకి చెప్పింది కదా, అందుకే దాచేశారు. అయ్యో, పుస్తకాలు దాచేస్తే చదువుని దాచేయగలరా? అవునండి, మీరిలా చాటుమాటుగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అయినా ఎక్కడైనా చదువుకోవచ్చు. చిన్నయ్య గారు, మీరు చదువుకోండి, గొప్పగా చదువుకోండి, గొప్పవారైపోండి, సరేనా? ధనం ఉందని, బలం ఉందని అహంకారంతో మంచి వాళ్ళని కించపరిస్తే చెడే జరుగుతుంది.
మనలో ఉన్న చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. బాగుంది 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 జానకి. ఇంకోటి చెబుతా. శత్రువుకి అవసరమైతే సహాయం చేయొచ్చు, కానీ ఇదేంటి గట్టిగా చదివితే నిద్ర రాదని చెప్పింది జానకి, అలా నిద్రపోయిందేంటి? సరే జానకి, నువ్వు పడుకో, నేను చదువుకుంటాను. ఎక్కడున్నారు? మేడం, మీ ఇంటి బయటే ఉన్నాం మేడం. వెరీ గుడ్. మీరు వెంటనే వెహికల్ని రెడీగా పొజిషన్లో పెట్టుకుని లోపలికొచ్చేయండి. ఓకే మేడం. మేడం 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 ఏంటి? మీ ఇంట్లో కుక్కలు లేవు కదండి? ఎందుకు లేవు? ఉన్నాయి. ఆ కుక్కల్ని కంట్రోల్ చేయడానికే ఈ ప్లాన్ అంతా. కుక్కలున్నాయా? మేడం, నాకు కుక్కలంటే చాలా భయం అండి. ఏయ్, కుక్కలకి భయపడతావు? నువ్వేం రౌడీవ్రా? మేడం, మేము రౌడీ మనుషులు అని కుక్కలకి తెలియదు కదా మేడం, మీకు తెలుసు కదా మేడం. ఏయ్, నోర్ముయ్. కుక్కలంటే నిజం కుక్కలు కాదు. మా ఇంట్లోనే ఉంటున్నా మనుషుల్లాంటి కుక్కలు వాళ్ళు. ఓహో, నోరు మూసుకొని లోపలికి రా. అలాగే మేడం. ఇదిగో బాబాయ్, మేము వచ్చేసరికి బండి తిప్పెట్టుకో. పదండి. ఏమైంది విశాలాక్షి? ఏయ్, నీకసలు బుద్ధుందా? ఇంత ఇంపార్టెంట్ ఆపరేషన్ పెట్టుకుని నీకు నిద్ర ఎలా పడుతుంది? ఇందాక వరకు లేచే ఉన్నాను విశాలాక్షి. జస్ట్ ఇప్పుడే ఒక చిన్న న్యాప్ వేసా. అది న్యాప్ కాదు, డీప్ స్లీప్ వేశావు. ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు నిద్ర పట్టకూడదు మగాడికి. నువ్వు మాత్రం ఎద్దులా నిద్రపోతున్నావు. లే, వాళ్ళు వచ్చేశారు. పద పద. ఎవరు లేరే, నువ్వేమో వచ్చేసారన్నా. కొంపదీసి వేరే ఇంటికి వెళ్ళిపోయారా? సైలెంట్ గా జరగాల్సిన పని నీ సొంత చెడగొట్టేలా ఉన్నావు. అలా చూసావా సడన్ గా తాటకిలా ఎలా వచ్చిందో? ఏరా, వచ్చినోళ్ళు ఇలా దాక్కోవడమేంటి? మేము గుమ్మం దగ్గరికి వచ్చి డోర్ తీసేలోపు దెయ్యం సినిమాలో లాగా టక్కన డోర్ ఓపెన్ అయ్యేసరికి కొంచెం కంగారు వచ్చింది మేడం. వేరే ఎవరన్నా వచ్చేసారేమో అని వాళ్ళు అటెళ్ళారు, నేను ఇదాక్కున్నాను మేడం. రే, మీరు మగాళ్ళగా తప్ప పుట్టారా? రండి, సైలెంట్ గా రండి. మా ముసలోడికి చిన్న సౌండ్ అయినా డిస్టర్బ్ అయిపోతాడు. లేచి చూసి మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. రండి రండి. రండి. మేడం మేడం, డోర్ లాక్ చేస్తుంది కదా, దీని డూబ్ తాళం ఉందా? తాళంతో పని లేదు. మా అమ్మాయి ఆల్రెడీ నాశనం చేసింది. డోర్లోకి పడదు.
అదిగో అదే. జాగ్రత్త, ఆ ముద్దోడు లేవకుండా సైలెంట్గా ఎత్తుకొచ్చేయండి. ఓకే మేడం. జానకి! వీడింటి ఇప్పుడు లేచాడు. దొరికిపోయి విశాలాక్షి. నువ్వు నోర్మోయ్. జానకి, ఆ విశాలాక్షి వాళ్ళు నిన్ను ఎత్తుకోవడానికి వచ్చారు. మౌన పోరాటం. వనజా గిరిజ ఎంత మొత్తం మంది తాగిచ్చారో ఏంటో, ఇంకా మొత్తులోనే ఉంది. వచ్చి లేపండి, రండి. లేగు, 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 లే, లేవు, లే, లేవు. జానకి! అయ్యో! అమ్మా! అమ్మా! సౌందర్య! అమ్మా! 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 అమ్మా జానకి! ఏమండి? జానకి! ఏమండి? నాకు ఇలా మత్తుగా ఉందండి. ఇంకా మత్తుగా ఉందా? ఒక్క నిమిషం ఉండు. ఏమండి? 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 వద్దు వద్దు, నా జానకి నేను చేయొద్దు. ఇప్పుడు దిగిందా మత్తు? ఎవరు ఎవరి గొంతది? నా చేతులేంటి కట్టేస్తున్నాయి. ఏమండి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? జానకి, నా జానకి నేను చేయొద్దు. నా జానకిని కొట్టొద్దు. నా జానకిని కొట్టొద్దు. నా జానకిని కొడతారా మీరు? నా జానకిని కట్టేస్తారా? నా జానకిని కొట్టొద్దని చెప్పు. కొట్టొద్దని చెప్పు. కొట్టొద్దని చెప్పరా? తాయెత్తు, జానకి కట్టిన తాయెత్తు. వనజా, వనజా, అయ్యో, జానకిని కొట్టొద్దు.
వద్దు ప్లీజ్ అమ్మని కొట్టొద్దు. జానకిని కొట్టొద్దు, నా జానకిని కొట్టొద్దు. అమ్మని చెయ్యొద్దు ప్లీజ్, అమ్మని చెయ్యొద్దు. ఏమండి, నన్ను కట్టేసి కొడుతున్నారండి. మీరెక్కడున్నారండి? మీరందరూ ఎవరు? ఎందుకు కొడుతున్నారు? అయ్యో జానకిని కొట్టొద్దు, దండం పెడతాను. జానకిని కొట్టొద్దు, కొట్టొద్దు. ఏరా, ఎన్ని రోజులు నీ పెళ్ళాన్ని చూసుకుని రెచ్చిపోతావా? అది చెప్పిన మాటలు విని మమ్మల్ని కొడతావా? ఏరా, పోలీస్ స్టేషన్కి వెళ్తావా? పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళరా పోలీస్ స్టేషన్కి? విశాలాక్షి, ఇది అన్యాయం, దారుణం, మహాపాపం. విశాలాక్షి, జానకిని ఏం చెయ్యొద్దని చెప్పు. కళ్యాణరాముణ్ణి కొట్టొద్దని చెప్పమ్మా. పోరా ముసలి వెదవా. వద్దు, మా ఆయన్నేం చెయ్యొద్దు. వద్దు, మా నాన్నని కొట్టొద్దు ప్లీజ్. నాన్న, అమ్మనేం చెయ్యొద్దు, మా అమ్మనేం చెయ్యొద్దు ప్లీజ్. ఏవే, నీ బాబు నా మొగుణ్ణి కొడితే నువ్వు నా కూతుర్ని కొడతావా? నీకెంత బలుపే! ఇప్పుడు కొట్టవే, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టవే, కొట్టు. సౌందర్యం చేయకండి, వద్దు, కొట్టకండి. కొట్టవే, కొట్టవే, కొట్టు. వద్దు వద్దు, కొట్టను, నేను రుద్రుని కొట్టను. మా అమ్మని ఏం చెయ్యొద్దని చెప్పండి. వద్దు, సౌందర్యని కొట్టొద్దు, నీకు దండం పెడతాను. సౌందర్యని కొట్టొద్దు. ఏరా, కొరడతను కొట్టావు కదరా? కొట్టు 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 కొట్రా. కొట్టవే, నా కూతుర్ని కొట్టు, కొట్టవే. ఏంటి, నేను నీకు పని మనిషినా? నాతోనే పనులు చేయించుకుంటావా? దమ్ముంటే ఇప్పుడు చేయించుకోవి నాతో పనులు. అమ్మాయమ్మా, నీకు దండం పెడతానమ్మా. జానకిని వదిలేమని చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఏయ్, పోతలకి. ఇందాకేమన్నావు? నన్ను ఏదో పాపాత్మురాలని తిట్టావు కదా, మరి ఇప్పుడేంటి పుణ్యం అది ఇది అని అంటున్నావు? అమ్మా వద్దమ్మా, ఏం చెయ్యొద్దని చెప్పమ్మా. ఏయ్, పోతలకి. ఏయ్, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. ఇక నుంచి ఈ ఇంట్లో మళ్ళీ పాత కథే జరగాలి. నువ్వు నోరు మూసుకొని నా కూతురికి పని మనిషి అవ్వాలి. అలాగే, అలాగే అవుతాను. మీరేం చెప్తే చేస్తాను. నా బట్టలు ఉతకాలి. ఉతుకుతాను. నా కాళ్ళు పట్టాలి. పడతాను. నా బాత్రూమ్ కడగాలి. కడుగుతాను. నువ్విక నుంచి నాకు షేవింగ్ చెయ్యాలి. చేస్తాను. కాళ్ళు పిసకాలి. నా ఒళ్ళు పట్టాలి. పడతాను.
ఇంతకు ముందు నాకు చేసిన పనుల కంటే ఇంకా ఎక్కువ పనులు చేయాలి. చేస్తాను అన్ని చేస్తాను, కానీ జానకిని వదిలేయండి. రే స్వాతిముత్యం, ఇక నుంచి మీరందరూ మా కంట్రోల్లోనే ఉండాలి. మేము చెప్పిందే చెయ్యాలి. కాదని ఎవడన్నా తలెగరేస్తే ఇదిగో అక్కడ జానకి తల ఎగిరిపోతుంది. మౌన పోరాటం. ఇంకా నలిపేస్తాను, దాన్ని నలిపి పడేస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తానంటాడా వాడు? నన్ను బెదిరించి నాతో ఒట్లు వేయిస్తాడా? వాడితో ఒట్టు వేయించకుండానే బొట్టుగా రక్తం తీస్తాను బయటికి. విశాలాక్షి, నేను వెళ్ళి వాడితో ఆట మొదలు పెడతాను. నువ్వు కాదు మహేంద్ర, ఇక నుంచి నేనే వాడికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నిన్ను కొట్టిందానికి నన్ను కొట్టిందానికి చక్రవడ్డీతో సహా తిరిగిస్తాను. నాన్న నాకు అమ్మ కావాలి నాన్న, నాకు అమ్మ కావాలి. ఎలాగైనా అమ్మని తీసుకురా నాన్న, ప్లీజ్ నాన్న. పాపం నాన్న, అమ్మని కట్టేశారు. ఎక్కడుందో ఏంటో, ఏదో ఒకటి చెయ్యి నాన్న, ఏదో ఒకటి చెయ్యి. నేను ఎలా తీసుకురానమ్మా సౌందర్య? నా బలం జానకి ఇప్పుడు లేదు. ఇక నాకు ధైర్యం ఎలా వస్తుంది? నాన్న పద నాన్న, మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు వాళ్ళే అమ్మని విడిపించి తీసుకొస్తారు. పద నాన్న. అమ్మో, పోలీసుల దగ్గరగా? వాళ్ళు ఇప్పుడే చెప్పారు కదా, పోలీసుల దగ్గరికి వెళితే జానకిని చంపేస్తామన్నారు. వాళ్ళకి తెలియకుండా వెళ్దాం నాన్న. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తెలిసిపోతుందమ్మా. వాళ్ళు ఇక్కడి నుంచి మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వర్రా. నానా జానకిని ఎలా అయినా కాపాడాలి నాన్న. నాకు భయంగా ఉంది నాన్న, జానకిని వాడు చంపేస్తారేమోనని. ఒరే ఎడవకురా, ఎడవకు. వాళ్ళు జానకిని చంపుతామని బెదిరించింది మనల్ని భయపెట్టడానికేరా. అవునరా, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జానకి ప్రాణాలు కాదురా, ఈ ఆస్తులురా. అందుకే జానకి ప్రాణంతో ఉంటేనే మనం వాళ్ళ మాట వింటాం. వాళ్ళకి మనం ఏదైనా డేంజర్గా మారితే వెంటనే జానకిని హింసబెట్టి మనల్ని కంట్రోల్లో పెడతారా. ముందు వాళ్ళకి మనం భయపడటం మానేయాలి. అప్పుడే ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించగలం. తాతయ్య, నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మని ఇంటికి తీసుకురా తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వేం కంగారు పడకు. నేనేదో ఒకటి ఆలోచిస్తాను, సరేనా? నానా, జానకి లేకపోతే నేను అన్నం కూడా తిన్నా. నాకు జానకి కావాలి నాన్న, జానకిని ఎలా అయినా తీసుకురావాలి నాన్న. ఏడవకు, నేనేదో ఒకటి చేస్తాను. కొంచెం ఆలోచించి జానకిని ఎలా తీసుకురావాలో దుర్గమ్మని అడుగుతాను. అడుగు నాన్న, దుర్గమ్మని సాయం అడిగి ఎలాగైనా జానకిని తీసుకురావాలి నాన్న. జానకి వచ్చాక అప్పుడు నేను మహేంద్ర కొడతాను, బాగా కొట్టేస్తాను, బాగా కొట్టేస్తాను. సరే, జాగ్రత్త. హలో మావయ్య, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇంకాసేపట్లో గెస్ట్ హౌస్ కి బయలుదేరుతున్నాను. మీరు జానకి కూడా బయలుదేరి వచ్చేసేయండి. అమ్మా దుర్గా, గెస్ట్ హౌస్ కి రావటానికి జానకి ఉంటేనే కదమ్మా. జానకి లేదా మావయ్య?
ఏం మాట్లాడుతున్నారు? జానకిని రాత్రి కిడ్నాప్ చేశారమ్మా. ఏంటి? జానకిని కిడ్నాప్ చేశారా? రాత్రికి రాత్రి విశాలాక్షి మహేంద్రలు చడి చప్పుడు కాకుండా జానకిని ఎత్తుకుపోయి ఓ చోట దాచి ఉంచారమ్మా. వాళ్ళెలా తీసుకెళ్తారు మావయ్య? కళ్యాణ్ రాముడు లేడా పక్కన? ఉన్నాడమ్మా, కానీ వాడికి కూడా తెలియకుండా తీసుకెళ్లిపోయారమ్మా. జానకి మంచి నిద్రలో ఉండగా చేశారమ్మా ఈ పని. పొద్దున చూస్తే జానకి లేదు. మేమందరం కంగారు పడి వాళ్ళని నిలదీస్తే విశాలాక్షి ఎవరికో వీడియో కాల్ చేసింది. జానకిని చూపించిందమ్మా. అక్కడ జానకిని తాళతో కట్టేసి ఉంచారు. పాపం జానకి తనెక్కడుందో తెలియక, తనకేమీ కనిపించక ఎంత కంగారు పడిపోతుందో ఏమో. ఈ రాక్షసులిద్దరూ జానకి ఆల రాక్షసులు ఓ ఇద్దరిని కాపలాగా పెట్టారమ్మా. అయ్యో మావయ్య, మీరేం కంగారు పడకండి. జానకి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాను. అమ్మా, వాడు చెప్పినట్టు వినకపోతే జానకిని చంపేస్తారటమ్మా. సౌందర్య, కళ్యాణరాముడు చాలా భయపడిపోతున్నారమ్మా. నాకు అర్థమైంది మావయ్య. మొన్నే కదా పాయిజన్ తినిపించారు. వెంటనే మళ్ళీ కిడ్నాప్ చేస్తారని, ఇంకోటిదో చేస్తారని మనం ఎవరూ ఊహించలేదు. కానీ ఈ దుర్మార్గులు 24 గంటలు ఇదే ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకున్నాం, కానీ పోలీసుల దగ్గరికి వెళ్లిన మరుక్షణం జానకి చచ్చిపోతుందని బెదిరించారమ్మా. మావయ్య, ఇలాంటి విషయాలు పోలీసులకి డైరెక్ట్ గా చెప్పకూడదు. కిడ్నాప్ చేసే వాళ్ళ దృష్టంతా మన మీదే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది. జానకి ప్రమాదంలో పడుతుంది. అలాంటి ప్రయత్నాలు ఏం చెయ్యొద్దు. నేను చూసుకుంటాను మావయ్య. ఎలాగైనా జానకిని విడిపిస్తాను. అలాగేనమ్మా, అలాగే. నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావు, జానకి నువ్వు తీసుకొస్తావమ్మా. కానీ జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. మీరు, కళ్యాణ్ రాముడు, సౌందర్య అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే, ఉంటానమ్మా. నన్ను వదిలేయండి. నన్ను బయటికి పంపించేయండి. మీకు పుణ్యం ఉంటుంది. నేను వెళ్ళిపోతాను. పాపం మా ఆయన చాలా ఏడుస్తున్నారు. మా అమ్మాయి నేను లేకపోతే అస్సలు ఉండలేదు. మీకు దండం పెడతాను. నన్ను పంపించేయండి. అరే, కట్లు విప్పుతున్నారా? అంటే నన్ను ఇంటికి పంపించేస్తున్నారా? ఏయ్ నోర్మి, మెలకు వచ్చినప్పటి నుంచి ఒకే మాట మాట్లాడుతున్నావు. నోర్మి, ఇక్కడ నుంచి నిన్ను పంపించేదే లేదు. అయ్యో, పంపించడం లేదా? నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉంటావు. ఇక్కడే ఉంటానా? అంటే మేడం చెప్పే వరకు నిన్ను ఇక్కడి నుంచి పంపించేదే లేదు. తను మీకు ఎప్పుడు చెప్తుంది? అసలు చెప్తుందన్న నమ్మకమే లేదు. అంటే ఎంతకాలం నన్ను ఇక్కడే ఉంచుతారు? చెప్పలేం. అక్కడ మేడంకి చాలా పనులు ఉన్నాయంట. అవన్నీ అయ్యే వరకు నిన్ను వదలొద్దని చెప్పారు. అయ్యో, తన పనులు ఎప్పటికీ అవ్వవు. అంటే ఇక నన్ను ఇంటికి వెళ్ళనివ్వరన్నమాట. అంతే అవుతుంది. ఇది అన్యాయం అండి. ఇది రాక్షసత్వం. నేను ఇంటికి వెళ్తాను. కట్లు విప్పండి ప్లీజ్. సర్లే, నువ్వెంత మొత్తుకున్న ఉపయోగం లేదు గాని ఇదిగో ఈ టీ తాగు. పొద్దుటి నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు ఇలాగే ఉంటే 3 రోజుల్లో చస్తావు. వద్దు, నాకొద్దు. నువ్వు చస్తే మేడం మమ్మల్ని చంపేస్తుంది. తాగు, తాగమంటుంటే. వద్దు, తాగను. తాగు, నాకొద్దు. తాగు. నాకేం వద్దు. అయ్యో అయ్యో, మంట మంట. మౌన పోరాటం. ఏయ్, ఫ్యాన్ ఎందుకే ఆఫ్ చేసావు? అంటే నేనిక్కడ చెమటలతో చావాలా? అంటే ఫ్యాన్ ఆఫ్ చేయమని మామయ్య చెప్పారు. అతను ఆపమంటే ఆపేస్తావా? వెళ్ళి ఆన్ చేయి.
ఏయ్, ఫ్యాన్ ఆఫ్ చేయమన్నాను కదా, ఏం వినపడలేదా? ఆఫ్ చేసి మళ్ళీ ఎందుకు ఆన్ చేశావు? ఇన్ని రోజులు చికెన్ మటన్లు తిని ఒళ్ళు బాగా బలిసిందా? అదేంటి మావయ్య నన్ను తిడుతున్నావు? అత్తయ్య కదా ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పింది. తను ఆన్ చేయమంటే ఆన్ చేస్తావా? అంటే నా మాటంటే అంత నిర్లక్ష్యమా? చూసేవా రుద్ర, దీనికి మనమంటే ఎంత లెక్క లేకుండా ఉందో. అవును డాడీ, కొన్ని రోజులు దీని బాబు మన మీద పెత్తనం చేశాడు కదా, అందుకే కళ్ళు నెత్తికెక్కాయి. ఏయ్, డాడ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? అదేంటి రుద్ర, ఆ అత్తయ్య ఫ్యాన్ ఆఫ్ చేయమంటే నువ్వు విన్నావు కదా. మామ్కి ఉక్కపోస్తుందంట, కాబట్టి ఫ్యాన్ వేయమంటుంది. డాడ్కేమో చలేస్తుంది. నాకు చాలా చలిగా ఉంది. వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేయి. వెళ్ళు వెళ్ళు. ఏమే, నీకెంత పొగరెక్కితే నా మాట లెక్క చేయకుండా ఫ్యాన్ ఆఫ్ చేస్తావు నువ్వు? అదేంటత్తయ్యా, నువ్వు ఫ్యాన్ కావాలంటావు, మావయ్య ఆఫ్ చేయమంటాడు. మీ ఇద్దరు పక్కపక్కనే ఉండి ఒకరి మాట ఒకరికి వినపడినట్టు అసలు పక్కపక్కనే లేనట్టు చేస్తారేంటి? ఏంటి, మేము పక్కపక్కనే ఉన్నావా? ఏ మహేంద్ర, మనం పక్కపక్కనే ఉన్నావా? అబే లేదే, నీకు నాకు మధ్య 2 అడుగుల దూరం ఉంది కదా. మరిదేంటి మనం పక్కపక్కనే ఉన్నా ఉంటుంది? అత్తయ్య, మీరిదంతా కావాలనే చేస్తున్నారు. అవునే, కావాలనే చేస్తున్నాం, ఇలాగే చేస్తాం. ఇక నుంచి ఇలానే చేస్తాం. నీకు నీ బాబుకి ఇక నుంచి ఇలాంటి వెరైటీ ట్రీట్మెంటే ఉంటుంది. మామ్కి ఫ్యాన్ కావాలి, ఆఫ్ చేస్తే తను కొడుతుంది. డాడ్కేమో ఫ్యాన్ వద్దు, ఆన్ చేస్తే కొడతాడు. ఇప్పుడేం చేస్తావే? ఆన్ చేస్తావా, ఆఫ్ చేస్తావా? పాపం నిన్ను చూస్తుంటే నాకు కొంచెం జాలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, నీరసం. మీ మామ్ నీ దగ్గర లేదు, బాధ. నా మామ్ డాడీ నిన్ను కొడుతున్నారు, పెయిన్, కోపం. ఇన్ని ఫీలింగ్స్ తో ఉన్న నిన్ను చూసి నాకు ఒక సొల్యూషన్ చెప్పాలనిపించింది. నువ్వేం చేసినా నీ దవడలు వాచిపోతాయి. కాబట్టి ఒక పంచి, వెళ్ళి ఫ్యాన్ తెచ్చి మామ్కి విసురు. ఏంటలా చూస్తున్నావు? దీనికి ఫ్యాన్ అంటే అర్థం కాలేదు రుద్రా. పైన సీలింగ్ కున్న ఫ్యాన్ ని తెచ్చి ఎలా విసురుతారు అనుకుంటుంది.
అదా యు ఫూల్. ఫ్యాన్ అంటే అదేదో చేత్తో విసురుతారు. విసనకర్ర బేబీ. ఎస్, విసనకర్ర. అది తెచ్చి మామ్కి విసురు. అప్పుడు మామ్కి గాలి దొరుకుతుంది, డాడ్కి చలి కూడా తగ్గుతుంది, నీకు మాత్రం నీరసం పెరుగుతుంది. ఫ్యాన్ సారీ 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 విసనకర్ర తీసుకుంటా. వెళ్ళు. విసురు. ఎంత హాయిగా ఉంది. కాని కాని విసురు విసురు. నేను తింటున్నంతసేపు ఆపకుండా విసురుతూనే ఉండు. సత్తి, వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. వీళ్ళకి జాలి దయ అనేదే లేదు. ఇలాంటోళ్ళని బ్రతకనివ్వకూడదు, చంపేయాలి. అవంతి, ఏంటి ఎందుకంత టెన్షన్ లో ఉన్నారు? మళ్ళీ జానకతే వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందా? జానకి ఇంట్లో కాదు అవంతి, జానకే జరిగింది. ఇన్ని రోజులు ఎవరి సంతోషం కోసం అయితే కష్టపడుతూ నటిస్తూ వచ్చాను, ఆ చెల్లెల్నే ఆ మహేంద్ర వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఏంటత్తయ్య ఇది? జానకత్తయ్యని కిడ్నాప్ చేయడం ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనమే జానకిని ఎక్కడ దాచారో తెలుసుకోవాలి అవంతి. మనమా? ఎలా తెలుసుకుంటాం? అసలు చిన్న క్లూ కూడా మనకి తెలీదే. అదే ఆలోచిస్తున్నాను. నేరస్తుడు ఎంత ఆలోచించి పనిచేసినా ఎక్కడో చోట చిన్న పొరపాటు చేస్తాడని పోలీసుల థియరీ. మనం ఇప్పుడు దాన్నే ఫాలో అవ్వాలి. ఆ యాంగిల్లోనే నేను ఆలోచిస్తున్నాను. ఎస్ అవంతి, మనం జానకిని కనిపెడుతున్నాం. ఎలా అత్తయ్యా? ఓకేనా? అలాగే అత్తయ్య. సరే పద.